హలో, ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్. ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి అంశం చలికాలం వచ్చింది. ఈ చలికాలంలో ఈ అలర్జీ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలర్జీ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లోనే మొదలవుద్ది. మెల్లగా పిల్లల్లో మాటి కోల్డ్ చేయటం, జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, నోరుతో గాలి తీసుకోవటం, ముక్కులు బ్లాక్ అయిపోవటం. సో ఇవన్నీ పసిపిల్లల నుంచే మొదలవుతూ ఉంటాయి. సో ఇదే లక్షణాలు కనుక తల్లిదండ్రుల్లో అలర్జీ ఉన్న, ఆస్తమా ఉన్నా, లేకపోతే వాళ్ళ చుట్టాల్లో ఎవరికి ఉన్నా కూడా పిల్లలకు ఉంది అలర్జీ అనే భావించాలి మనం. ఇంకా వేరేది కాకుండా అలర్జీ అనే భావించాలి. అయితే ఇలాంటి పిల్లలకు చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. తర్వాత చీటికి మాటికి నెబులైజర్లు పెడతా ఉంటారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకోసారి అడ్మిట్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఇది నిజంగానే అలర్జీ ఆస్తమా అయినట్లయితే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు ఒకసారి 2 సార్లు వైద్యం చేసిన తర్వాత ఉండకూడదు. అలర్జీ ఆస్తమా డయాగ్నోస్ అయిన తర్వాత దానికి సరి అయినటువంటి వైద్యం చేసిన తర్వాత చీటికి మాటికి హాస్పిటల్స్ గోటాలు, యాంటీబయాటిక్స్ వాడటాలు, నెబులైజర్లు పెట్టుకోవటాలు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్కి పోవటాలు, ఎమర్జెన్సీగా అడ్మిషన్స్ చేయటాలు అనేవి ఉండకూడదు. ఇలా ఉన్నాయి అంటే ఏదో ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. అది డయాగ్నోసిస్లో తప్ప, ట్రీట్మెంట్ డెలివరీలో తప్ప, మీరు వాడటంలో తప్ప, లేకపోతే ఇంటి పర్యావరణంలో ఏమైనా తప్పు ఉందా, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతుందని అర్థం. మీరు ఇండోర్ పొల్యూషన్ ఎలా ఉంది, ఇంట్లో ఏమున్నాయి, కుక్క పిల్లలు ఉన్నాయా, పిల్లి పిల్లలు ఉన్నాయా, సాంబ్రాణి పొగలు వేస్తున్నారా, అగరబత్తీలు వెలిగిస్తున్నారా, పర్ఫ్యూమ్స్ వాడుతున్నారా, పొగలు తాగుతున్నారా, తర్వాత చిలకలు పావురాలు ఏమైనా ఉన్నాయా ఇంటి చుట్టుపక్కల, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఒకసారి మాటికి పిల్లల్లో జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతి పట్టినట్టు ఉండటం, ఆడుకుంటే ఆయాసం రావటం, పరిగెత్తితే ఆయాసం రావటం, సైకిల్ దొక్కితే ఆయాసం రావటం, సో ఏ చిన్న ఆట ఆడినా కూడా దగ్గటం, దగ్గి వాంతి చేయటం, మిడ్ నైట్ కూడా దగ్గు రావటం, దగ్గి వాంతి చేయటం. సో మనకు ఇవన్నీ మనకు తెలిసిపోదు. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ వేస్తే పడకపోవటం, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ తింటే తేడా చేయటం, ఏదో ఒకటి ఎక్కడ వాతావరణం మారినా, నీళ్లు మారినా ఏదైనా తేడా చేయటం, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇది మనం అలర్జీ ఆస్తమాగానే భావించాలి. తల్లిదండ్రుల్లో కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నట్లయితే తుమ్ములు ఉంటాయి, ముక్కు దిబ్బడు ఉంటుంది, జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, మెట్లెక్కితే ఆయాసం, పని చేస్తే ఆయాసం, ఇలాంటి లక్షణాలు తల్లి వైపు వాళ్ళకి కానీ తండ్రి వైపు వాళ్ళకి కానీ ఎవరికి ఉన్నా కూడా మనం దీన్ని అనుమానించాలి. వాళ్ళకి మనం కరెక్ట్ వైద్యం చేయాలి. అంటే పిల్లల యొక్క ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకునేని అర్థం. ఎలర్జీలో అది పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, స్కూల్ పిల్లలకైనా, ఎవరికైనా మూసుకునే గుణం ఉంటుంది ఆస్తమాలో. అదే ఇక్కడ ఉంటే, ఈ మూసుకోవడం ఇక్కడ ఉంటే సైనస్ అంటాం, అలర్జిక్ రైనైటిస్ అంటాం, రకరకాల పేర్లు. అదే ఈ మూసుకోవటం ఇక్కడ ఉంటే కనుక మనం ఆస్తమా అంటాం, బ్రాంకైటిస్ అంటాం, అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. వాటిని ఈ విధంగా మనం ఓపెన్ చేయకుండా మనం ఏదో నెబులైజర్లు టెంపరీగా వాడుకుంటా, ఏదో యాంటీబయాటిక్స్ అన్ని టెంపరీగా వాడుకుంటా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా కాలక్షేపం కనుక చేసినట్లయితే తెలిసి తెలియక పిల్లలు నరకానికి గురవుతారు. తల్లిదండ్రుల వేదన చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాధపడుతుంటారు. సో వాళ్ళ తల్లిదండ్రులకు విరక్తి పడుతుంది. ఇంకా అసలు పిల్లల పెంపకం అంటేనే పాపం వాళ్ళకి భయం వేస్తుంది. అసలు ఏం పెట్టాలా, ఏ మందులు వాడాలా, అసలు బయటికి పంపాలన్నా వద్దా, అందరం కలిసి బయటికి పోవాలన్నా వద్దా, అసలు ఏం పెడితే ఏమవుతుంది, వణికిపోతారు కొంతమంది తల్లిదండ్రులు అయితే. అట్లాంటి అవసరం ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే అలర్జీ ఆస్తమాకు అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. గత 30 సంవత్సరాలుగా నేను అదే చెప్తున్నా. చిన్న పిల్లల్లో ఉన్న అలర్జీ ఆస్తమాని బాల్య దశలోనే కంట్రోల్ చేయాలి. ఈ విధంగా ఎక్కడైనా మూసుకుంటే సిస్టమ్ ఈ విధంగా ఓపెన్ చేసే మందులు ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఒకసారి ఇట్లా కనుక మనం చేయగలిగితే మాటికి హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు, మిడ్ నైట్ ఎమర్జెన్సీలు ఉండవు, యాంటీబయాటిక్ వాడటాలు ఉండవు, నెబులైజర్లు పెట్టాలు ఉండవు, ఇంట్లో సగం గొడవలు పోతాయి.
పిల్లలకు బాగాలేదంటే ఒకటే చిరాకు ఇంట్లో, ప్రశాంతత లోపిస్తుంది ఆ ఇంట్లో, అందరికీ చిటపటలాడిపోతుంటారు. కొంతమంది అయితే ఈ పిల్లల బాధలు చూడలేక ఎన్నిసార్లు వస్తుందిరా నీకని ఏం చేయలేక పిల్లల్ని కొడతారు. ఎన్నిసార్లు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకోవాలి, ఎన్నిసార్లు చూపించాలని కొడతారు, బాధపడతారు. భార్యాభర్తలు కూడా గొడవ పడుతుంటారు. నువ్వేం పెట్టినావు అంటాడు భర్త వచ్చి, నువ్వేం చేసినావు, నేను ఆఫీసుకు పోయేటప్పుడు బాగానే ఉండు కదా, వచ్చేసరికి ఎందుకు ఇట్లా అయిపోయినాడు అంటే ఏం చెప్తుంది ఏ భార్య అయినా? తల్లి కంటే ప్రేమను పంచేవాళ్ళు ఎవరు ఉంటారు? కావాలని ఎందుకు చేస్తారు అంటే సమస్యను మనం గుర్తించకపోవటం వల్ల ఈ అశాంతి అనేది రోజు రోజు పెరిగిపోతుంటుంది. కరెక్ట్ డాక్టరు కరెక్ట్ టైంలో కరెక్ట్ పేషెంట్ని కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా టెస్టులు చేసి కరెక్ట్ మందులు రాస్తే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ జీవితం నరకప్రాయం అవుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నటువంటి ఇది. చాలామంది అసలు జాబులు మానేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పెంచలేక. టీచర్ ఉంటుంది, ఈ 3 పిల్లలు ఉంటారు, ఎప్పుడు చూసినా ఒకళ్ళిద్దరికి జలుబులు వస్తూ ఉంటాయి. ఏం స్కూల్ పోయి ఏం పని చేస్తారు వీళ్ళు? ఇంకా చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాళ్ళని నేను చూశాను. అట్లాంటి అవసరం అసలు లేనే లేదు. మీరు మంచి వైద్యం కనుక తీసుకున్నట్లయితే అలాంటి అవసరం లేనే లేదు. కాబట్టి అలర్జీ, ఆస్తమా అంటే దగ్గు, ఆయాసం, పిల్లికోతలు, చీటికి మాటికి జలుబు చేయటం, దగ్గి వాంతి చేయటం, ఆడుకోలేకపోవటం, పరిగెత్తలేకపోవటం, స్కూల్ బ్యాగ్ మోయలేకపోవటం, సైకిల్ దొక్కలేకపోవటం, ఇవన్నీ దీని లక్షణాలు ఇవన్నీ. సో దీనికోసమే మనం హాస్పిటల్ అన్నీ తిరుగుతుంటాం. ఇది ఒక ఎత్తు అయితే, ఈ ఆస్తమాకు సరే డయాగ్నోజ్ చేసాం, పరీక్షలు చేసాం, మందులు రాసాం. ఇక్కడ మళ్ళీ దీని మీద అపోహలు, మళ్ళీ 100 రకాల అపోహలు. ఇన్హేలర్స్ ఏమైదేవు, మళ్ళీ అలవాటు అయిపోద్దేమో, ఇది అన్ని దెబ్బతింటాయేమో, కిడ్నీలు దెబ్బతింటాయేమో, బోన్స్ దెబ్బతింటాయేమో, హైట్ పెరగరేమో, ఇది స్టీరాయిడ్స్ ఉంటాయేమో, ఇందులో పెద్ద పెద్ద డోసుల స్టీరాయిడ్లు ఉంటాయేమో, మా పిల్లలు పాడైపోతారేమో అని సగం మనసుతోని వాడుతుంటారు. సగం మందులు వాడుతుంటారు. సగం సార్లే వాడతారు. 3 సార్లు వాడమని చెప్తే ఒకసారే వాడతారు. సో ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అపోహలు మీరు వీడండి. అలర్జీ, ఆస్తమా బాధితులకు అసలైన శాపం ఏంటంటే అవగాహన లోపం. అవగాహన లేకనే ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. సో కరెక్ట్ డాక్టర్ని సంప్రదించండి. కరెక్ట్గా మందులు రాసిన తర్వాత వినండి డాక్టర్ చెప్పేది. ఒకసారి కరెక్ట్గా చెప్పిన తర్వాత మందులు వాడండి. డాక్టర్ మీద ఆ భరోసా పెట్టండి. ముందర వాడి చూడండి. సో ఎందుకంటే ఇన్హేలర్ అనేది ఒక్క ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారవుతుంది. అంటే ఒక్క ట్యాబ్లెట్ని 6 నెలలు వాడినట్టు. అంత డోస్ తక్కువ. కానీ ఇది ప్రతి పేషెంట్కి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయటం రాకపోవచ్చు. సో ఇక్కడ మీకు ఆ యొక్క అవగాహన లేక డాక్టర్తో గొడవలు పడుతుంటారు. మేము వాడమంటారు. కొంతమంది హాస్పిటల్కి వచ్చి మందులు రాసిన తర్వాత మందులు తీసుకోకుండా పోతారు. విచిత్రంగా చేస్తుంటారు అవగాహన లేక. నా 30 years ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య అడ్డుగోడలు ఎవరు ఉన్నారంటే తల్లిదండ్రులే. చాలా కేసులో ఇది చూశాను నేను. ఎందుకు అడ్డుగోడలు అంటే అవగాహన లోపంతో. వాళ్ళకు అవగాహన కలిగించాలంటే ఒక రోజంతా పడుతుంది. కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను, దయచేసి నా వీడియోలు చూసి రండి ఒకసారి. అప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నాకు సగం తప్పుద్ది. సగం ఆ ఘర్షణ వాతావరణం తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి ఇది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత సో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. అసలు అలర్జీ, ఆస్తమాకున్నంత మంచి వైద్యం దేనికి లేదండి. అంత సేఫ్ అయిన మందులు ఇంకా దేనికి లేవు. అంత మంచిగా పిల్లలు దేంట్లో తయారవ్వరు. అంత మంచి మందులు ఉన్నాయి. ఒకటి కరెక్ట్గా డయాగ్నోజ్ చేయాలి, కరెక్ట్ టెస్టులు చేయాలి, కరెక్ట్ డోస్లో మందులు రాసిన తర్వాత కరెక్ట్గా వాడే విధానం తెలుసుకోవాలా. వాడుకున్న తర్వాత ఇంట్లో ఏం జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాలా. అగరబత్తీలు వెలిగించటాలు, అగరబత్తీల మీద పెద్ద గొడవలు ఇంట్లో. ఒకళ్ళు బాధ ఉంటుంది, ఒకళ్ళు వెలిగేయొద్దు అంటే ఒకళ్ళు ఊరుకోరు. పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు, ఒకళ్ళు వద్దంటే ఒకళ్ళు గొడవ పడతారు. సో దయచేసి అలర్జీ, ఆస్తమా ఉన్న పేషెంట్లు ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న
వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ రిక్వెస్ట్ని మాత్రం ఎవరైనా మన్నించాల్సిందే. పొగొద్దండి నాకు పడదంటే ఓకేనా సరే అనాలి. పర్ఫ్యూమ్ కొట్టుకుంటే నాకు బాగుండదండి, నాకు వాంతి వచ్చినట్టు ఉంటుంది అంటే వాళ్ళ మాటని ఆలకించాలి. ఇంట్లో భార్య కాస్తమా ఉంటే భర్త, భర్త కాస్తమా ఉంటే భార్య, అత్తమామలకు ఉంటే కొడుకు కోడళ్ళు, ఇట్లా అందరినీ ఎవరికి ఉన్నా కూడా ఒకళ్ళు అర్థం చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ బాధను చెప్పుకోలేరు. అగరబత్తీలు వెలిగిస్తే అంతులేని ఆయాసం వచ్చేవాళ్ళు ఉన్నారు. వెలిగియొద్దని చెప్పలేరు పాపం, చెప్తే ఏమనుకుంటారో. ఇవన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు. సో ఇండోర్ పొల్యూషన్ అనేది ప్రధానమైన శత్రువు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, దానికే కాదు దేనికైనా సరే. కాబట్టి ఇండోర్ పొల్యూషన్ని మీరు దయచేసి తగ్గించండి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ, అలర్జీ ఆస్మాకు మంచి మందులు ఉన్నాయి. పసిపిల్లల నుంచి మొదలుకొని, స్కూల్ పిల్లల నుంచి మొదలుకొని, యువతీ యువకుల నుంచి మొదలుపెట్టుకొని, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎల్డర్లీ పేషెంట్లు కావచ్చు, మొత్తం మీద 0 to 100 years అలర్జీ ఆస్మాకు అసలైన వైద్యం, చాలా మంచి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటితో పాటు వ్యాక్సిన్స్ వేసుకోవాలి, దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు టెన్షన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అది కూడా చూసుకోవాలి. తర్వాత పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం అలర్జీ ఆస్మాని ఏ వయసు వాళ్ళకైనా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం రాబట్టవచ్చు. అంటే చికిత్స జరిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరిలాగే అన్ని పనులు చేసుకోగలగాల, హ్యాపీగా నైట్ పూట నిద్రపోగలగాల, వాళ్ళ ఊపిరితిత్తులు దాదాపు నార్మల్ ఫంక్షన్కు రావాలా. ఈ నెబులైజర్లు పెట్టుకోవాలి, ఈ ఆస్తలిన్ కొట్టుకోవటాలు, ఈ లివోలిన్ కొట్టుకోవటాలు, ఇలాంటివి అంటే టెంపరరీ ఇన్హేలర్స్ వాడటం అంతా తగ్గిపోవాలా. కాబట్టి చీటికి మాటికి హాస్పిటల్కి పోవటం తగ్గిపోవాలా. ఎమర్జెన్సీ విజిట్స్ అనేవి ఉండకూడదు. 3 నెలల తర్వాత డాక్టర్ రమ్మన్నారు కాబట్టి వచ్చేలాగా ఉండాలి. మధ్యలోనే ఎందుకు ఎక్కువైంది అంటే దానికి కారణం ఉంటుంది, అది మీరు ఆలోచించాలా. ప్రయాణాలు చేశారా, కూల్ డ్రింక్సా, ఐస్ క్రీమ్సా, ఏమైనా బయట ఫుడ్స్ తిన్నారా, లేకపోతే ఏదన్నా పౌడర్లా, లేకపోతే పూజలు చేశారా, యజ్ఞాలు చేశారా, ఏం జరిగింది, ఎక్కడన్నా పోయి నీళ్ళల్లో మునిగారా. సో ఇవన్నీ ఆ ట్రిగ్గర్ పాయింట్సే. కాబట్టి అవన్నీ కూడా మనం బయట ఏమైనా ఆహారం తీసుకున్నామా, ఇవన్నీ కూడా ఒక ఎక్సాసర్బేషన్ వచ్చింది అంటే, మనం సడన్గా ఎక్కువైందంటే ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూలంకషంగా చూసుకున్న తర్వాత మనం మంచిగా మందులు కనుక వాడి, చలికాలం కాబట్టి చక్కగా వ్యాక్సిన్ వేయించుకోండి, మంచిగా ఇన్హేలర్స్ వాడుకోండి. సో పిల్లలు చీటిమాటికి స్కూల్కి ఆబ్సెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉండనే ఉండదు కరెక్ట్గా వైద్యం కనుక మనం తీసుకున్నట్లయితే. కాబట్టి తప్పుడు వైద్యాన్ని ఇప్పటికైనా మీరు పక్కకు పెట్టండి, అసలైన శాస్త్రీయ వైద్యాన్ని పొందండి. ఇన్హేలర్స్ అనేవి అత్యంత సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఒకళ్ళు ఉన్నా కూడా 1% ఉండొచ్చు. అది గొంతు కొంతమందికి పచ్చి చేస్తుంది, బాగా పుక్కిలి చూయాలా, గోరచ్చని నీళ్ళు సాల్ట్ వేసి బాగా గార్గులు చేయాలా, పీల్చిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలా. సో ఇట్లాంటివి చేయాలి అంతే. 99% బెనిఫిట్స్ ఉంటాయి మనకు. 1% నాకేదో గొంతు పచ్చి చేస్తుందో, నాకు కొంచెం అది వాడిన తర్వాత చేతులు వణుకుతాయనో చిన్న చిన్న కంప్లైంట్స్ పెట్టి మీరు కనుక అసలైన వైద్యాన్ని కనుక మీరు మానేసినట్లయితే మీరు హాస్పిటల్కు ఎన్నిసార్లు వెళ్తారో లెక్క కూడా ఉండదు. నిజమైనటువంటి అలర్జీ ఆస్మాకు వైద్యం తీసుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అందుకే శ్వాస హాస్పిటల్లో మా ప్రిన్సిపల్ ఏంటంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు మందులు రాస్తాం ఒకసారి. ఈ మందులో కాస్ట్ ఎక్కువైంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే అబ్బో హాస్పిటల్కి పోతే చాలా కాస్ట్ అయిందంట. అందుకు దాని ఉద్దేశం 3-4 నెలల కోర్స్ ఇస్తాం, మాటిమాటికి హాస్పిటల్కి రాకుండా చేస్తాం. ఇంకేం పని లేదు హాస్పిటల్కి రావడం తప్ప. మనకు హాస్పిటల్కి రాకుండా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్.